చాలా వరకు స్టూడెంట్స్ ఎంబీఏ అండ్ ఆల్సో పీజీడీఎం కోర్సెస్ కి సంబంధించి ఏ కోర్స్ అయితే ఎట్లా అని టెన్షన్ పడుతూ ఉంటారు. వాటి మధ్య తేడా మాకు చెప్తారా? ఈ ఎంబీఏ పీజీడీఎం గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి పీజీడీఎం కోర్స్ ఆఫర్ చేయడము, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎంబీఏ ఆఫర్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, మనము పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ తీసుకుంటే కనుక ఇది బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయన్నమాట. వేరాజ్ ఎంబీఏ వచ్చేసరికి మనకు యూనివర్సిటీస్ అనేది డిగ్రీ అవార్డ్ చేస్తాయి ఎంబీఏ అనేది. అయితే ఇక్కడ పీజీడీఎంకు కొన్ని సర్టైన్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎంబీఏలో తీసుకున్నా కూడా మనము ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇక్కడ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అనేది ఉన్నాయన్నమాట. రెండు కూడా ఫైనల్గా పీజీడీఎం అండ్ ఎంబీఏ తీసుకుంటే కనుక ఫైనల్గా రెండు కూడా మేనేజ్మెంట్ లెవెల్లో ఈక్వల్ డిగ్రీ రికగ్నిషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పీజీడీఎం తీసుకుంటే కనుక ముందు మనము ఏదైతే ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ ఉండేటివో మనకు జనరల్గా మనము ఎంబీఏలో తీసుకుంటే కనుక ఎక్కువ హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ ఇలాంటి స్పెషలైజేషన్స్ వింటూ ఉంటాము. ఇప్పుడు న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో బిజినెస్ అనాలిటిక్స్ అవ్వచ్చు, దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఈవెన్ డేటా సైన్స్ కానివ్వండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది మనకు పీజీడీఎం ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట.